నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. శరీరంలో కిడ్నీలు చాలా కీలకం. అంటే కిడ్నీలు మన బాడీలోని మన రక్తంలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని, ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ని బయటకు పంపించే విధంగా, అంటే యూరిన్ ప్రొడ్యూస్ చేస్తాయి, బ్లడ్లోని వేస్ట్ మెటీరియల్స్ని ఫిల్టర్ చేస్తాయి. అంతేకాదు బీపీని అండ్ అలానే ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అలాగే బాడీ ఫ్లూయిడ్స్ని కూడా మెయింటైన్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో కిడ్నీస్ అంత కీలకం మన బాడీలో. అదే కిడ్నీస్ పాడైపోతే నిజంగానే మన శరీరానికి అది ఎంతో ప్రాణాంతకము. ఈ నేపథ్యంలో అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఉపయోగకరం, అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేయాలి, కిడ్నీ పాడవకుండా ఏం చేయాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎటువంటి మందులు వాడాలి, వంటి ఎన్నో విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రెనాల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ శ్రీ హర్ష గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే డాక్టర్ గారు. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అంత దూరం ఎవరికి వెళుతూ ఉంటుంది? కరెక్ట్. ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అనేది ఏ వయసులో జరగచ్చు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఏ వయసులో జరగచ్చు. బట్ ప్రతి పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము, ఎందుకంటే చాలా పెద్ద ఆపరేషన్ అది. అండ్ ట్రాన్స్ప్లాంట్ కోసం మీకు ఒక శరీరం నుంచి కిడ్నీ తీసుకొని ఈ శరీరంలో మనం దాన్ని అమర్చాలి. సో దీనికి ఒక ముఖ్య క్రైటీరియా ఏంటంటే పేషెంట్ యంగ్గా ఉండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక బాగుండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కిడ్నీలు మాత్రమే పాడయ్యాయి అనుకుంటే కనుక వాళ్ళు మనకి బెస్ట్ క్యాండిడేట్స్. అట్ ది సేమ్ టైం యంగ్ పేషెంట్ ఎందుకు చూస్ చేసుకుంటాం, వీళ్ళ కనుక ప్రాపర్గా ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఇంకో 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళ లైఫ్ సజావుగా జరిగిపోతుంది. అంటే ఒక కిడ్నీతో కూడా వీళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా గడిచిపోతుంది. సో ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీలో కనుక ఇమ్మీడియట్ రిలేటివ్స్ లైక్ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, వీళ్ళు కనుక కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, వాళ్ళ కిడ్నీతో వీళ్ళకి మ్యాచింగ్ ప్రాబ్లం ఏమీ రాదనుకుంటే కనుక వీళ్ళు బెస్ట్ క్యాండిడేట్స్. ఎందుకంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ యొక్క సక్సెస్ కడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్ కంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. అంటే మనం ఎవరైతే బ్రెయిన్ డెడ్గా పరిగణిస్తామో వాళ్ళ కిడ్నీలు కూడా తీసుకొని మనం అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బట్ వాళ్ళకంటే కూడా ఎవరికైతే ఫ్యామిలీలో రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, ఆ మానవతా దృక్పథంతో కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఓకే, అట్ ద సేమ్ టైం వాళ్ళ కిడ్నీ వీళ్ళకి మ్యాచ్ అవుతుంది, ప్రాపర్గా మనం ఇమ్యూనో సప్రెషన్ ఇస్తూ పోతే కనుక వీళ్ళ కిడ్నీ మనం కాపాడగలుగుతాము. ఈ కిడ్నీ ఇచ్చిన పేషెంట్ని కూడా మనం ఇంకోసారి వాళ్ళ కిడ్నీ అవసరం పడకుండా జాగ్రత్త పడగలుగుతాం అనుకుంటే అలాంటి సందర్భాల్లో మనం పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు, చాలా కాలంగా డయాలసిస్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు, వాళ్ళకి మనము లైవ్ ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి కిడ్నీ రెడీగా ఉండకపోవచ్చు, ఆర్ ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇతరత్ర ప్రాబ్లం వల్ల వాళ్ళ కిడ్నీ మనం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎవరైతే దాత డోనర్ ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ అవసరం పడకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పేషెంట్ ఒక 5 ఏళ్ళ తర్వాత మన ఎదురు గురించి కూర్చొని నాకు కిడ్నీ కావాలనుకో అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సో వీళ్ళు ఒక కిడ్నీతో సజావుగా బతకగలుగుతారా అన్న గ్యారంటీ మనకుంటే మనం ఆ కిడ్నీ తీసుకుంటాం. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి కడావరిక్ ప్రోగ్రాంలో, అంటే జీవన్ దాన్ ప్రోగ్రాంలో మనం చాలామంది పేషెంట్స్కి ఎవరైతే రెడీగా డోనర్స్ అవైలబుల్ ఉంటారో వాళ్ళని మనం అందరూ నమోదు చేసి పెడతాం. వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం, వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి కూడా మనం ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్ వస్తారో వాళ్ళ అవయవాలు మనం తీసుకోగలుగుతాము, అప్పుడు వాళ్ళది కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో 2 కిడ్నీలు పోయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారా? కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు పేషెంట్ అనే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి మనం కిడ్నీ తీసుకోవచ్చు? లైక్ ఇప్పుడు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలా, ఏ విధంగా ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్, అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లో మనం ఇమ్మీడియట్ డోనర్స్ చూస్తారు. అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లి, తండ్రి, చెల్లి, భార్య, భర్త, అమ్మ, నాన్న, వీళ్ళు చూస్తాం అనమాట. మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే బెస్ట్, అది చాలా మంచి విషయం. అది ఓ పాజిటివ్, ఏ పాజిటివ్. అలా కాకుండా ఇన్కంపాటబుల్ గ్రూప్స్ కూడా ఉంటాయి, దాన్ని మనం ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అని కూడా అంటాం. ఇది బేసికల్లీ ట్రాన్స్ప్లాంట్ అనేది టెక్నికల్గా సర్జరీ ఒకటే, ఏ గ్రూప్ ఉన్న వాళ్ళ మనం చేసేది ఒకటే. దీంట్లో నెఫ్రాలజిస్ట్ రోల్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ కనుక ఒకటే ఉంటే ఇమ్యూనో సప్రెషన్ చాలా బేసిక్గా నార్మల్గా అందరు పెట్టినట్టుగా పెట్టచ్చు. ఇమ్యూనో సప్రెషన్ అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఏవైతే ఇస్తామో అవి పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి. అదే కనుక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవని పేషెంట్స్ దగ్గర నుంచి కనుక మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే వీళ్ళ ఇమ్యూనో సప్రెషన్ ప్రోటోకాల్స్ మారుతాయి. అంటే వీళ్ళకి ఇవ్వాల్సిన ఆ రోగ నిరోధక శక్తి మెడిసిన్స్ ఏవైతే తగ్గించే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంకోలాగా వాళ్ళు మారుస్తే అదంతా నెఫ్రాలజిస్ట్ పరిగణలోకి వస్తుంది అనమాట. సో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే కనుక బెస్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండాలి, ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి. అలా కాకుండా ఉంటే కనుక ఒక యంగ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్,
ఓకే, బ్రెయిన్ డెడ్ అంటే సర్క్యులేటరీ అరెస్ట్ ఇంకా అవ్వలేదు, అంటే హార్ట్ ఇంకా కొట్టుకుంటుంది బట్ బ్రెయిన్ పనిచేయట్లేదు. సో మనం కనుక వీళ్ళకి ఆ వెంటిలేటరీ సపోర్టు, ఆ సర్క్యులేటరీ సపోర్ట్ ఇవ్వకపోతే త్వరలో వీళ్ళు కూడా సర్క్యులేటరీ అరెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. సో అలా అయ్యే ముందే వీళ్ళ భాగాలు మొత్తం, వీళ్ళ శరీరంలోని అవయవాలు మొత్తం ఇంకా పనిచేస్తున్న టైంలో ఒక యంగ్ పేషెంట్ కనుక, ప్రాపర్ ఏజ్లో ఉన్న పేషెంట్ కనుక బ్రెయిన్ డెడ్గా పరిగణిస్తే వాళ్ళ బాడీలోంచి మన లివరు, కిడ్నీలు, కార్నియా, ఇలా అన్ని లంగ్స్, హార్ట్ అన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం. Yes. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మేడం. నా పేరు ఎన్ శ్రీనివాస్. డాక్టర్ గారితో మాట్లాడండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఓకే. నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్తే సార్. నాకు క్రియాటివ్ 1.9 ఉంది సార్. ఓకే, ఇది మామూలుగా అయితే డైలీ పనికి వెళ్తా ఉంటాను. ఓకే, మామూలుగా మాట్లాడేసరికి కొంచెం తగ్గుతుంటే నైట్ అయినసరికి మామూలుగా సాగిపోతుంటాను, ఇబ్బంది ఏమంటుంది. ఓకే, షుగర్ అయితే ఉంటే 1.99 సారీ సార్ 119 అన్నం తిన్న తర్వాత అలా ఉంటుంది. ఓకే, కిడ్నీ గురించి నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది సార్. ఈ 1.9 క్రియాట్ అనేది మీరు ఎప్పుడు వాల్యూ చెప్తున్నారు మీరు నాకు? అంటే ఎంత? 2 days బ్యాక్ సార్. అంతకుముందు సార్? అంతకుముందు క్రియాటివ్ మామూలుగా 0.2 ఉండేది సార్. అంటే ఈ మధ్య కాలంలో చాలా షార్ట్ టైంలో మీ క్రియాటిన్ వాల్యూ పెరిగింది అంటున్నారు, అంతేనా? అవును సార్. సో ఇలా ఉన్నప్పుడు మీ షుగర్స్ అన్కంట్రోల్గా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమన్నా మూత్రం వెళ్ళే ద్వారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా రాళ్ళు అడ్డుకున్నా, వాటి వల్ల కూడా ఒక్కోసారి మీ క్రియాటిన్ పెరగచ్చు. అండ్ ఏదైనా మోకాళ్ళ నొప్పులకో, తలనొప్పికో, వాటికో వీటికో మీరు ఈ మధ్య ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకున్నా కూడా ఒక్కోసారి క్రియాటిన్ పెరగచ్చు. సో ఇది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ మీరు కనుక త్వరగా ఒక నెఫ్రాలజిస్ట్ని కలిసి నెసెసరీ స్కాన్స్, చాలా బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి, ఆర్ఎఫ్టీ ఒకటి, ఒక యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే ఇది మనం రివర్స్ చేయొచ్చా, దీన్ని ఇక్కడతో ఆపేయచ్చా, లేకపోతే ఇది ఇంకా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉందా అని కనుక్కోవడం చాలా ముఖ్యం. ఆ విషయం మనకు తెలిస్తే కనుక మీ ట్రీట్మెంట్ మనం చేయొచ్చు సార్. సెరం క్రియాటిన్ అని, అసలు ఈ సెరం క్రియాటిన్ అంటే ఏంటి? క్రియాటిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. అది ఇప్పుడు మన కిడ్నీల పనితీరుని చెప్పే ఒక మార్కర్. అంటే మన కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్. అది ద మోస్ట్ బేసిక్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అది. అంటే ఇప్పుడు మన క్రియాటిన్ నార్మల్ వాల్యూ 0.6, 0.7 నుంచి 1.2 మధ్యలో ఉండాలి. ఓకే, ఇది ఈ రేంజ్లో ఉంది అంటే శరీరంలోని మలినాలన్నింటినీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్తో పాటు కిడ్నీలు వాటిని బయటికి పంపించగలుగుతున్నాయని ఒక ఇండికేటర్. ఇదే వాల్యూ కనుక మరీ ఎక్కువ ఉంటే, అంటే 1.2 నుంచి 1.4, 1.5 దాకా కూడా ఒక్కోసారి కొంతమందికి ఉండొచ్చు, కొద్ది వేరియేషన్ అవ్వచ్చు. ఆ వాల్యూ పైన కనుక పెరుగుతూ పోతూ ఉంటే మనం ఈ పేషెంట్స్ని కాన్స్టెంట్ ఫాలోఅప్లో పెట్టాలి. ఎందుకంటే ఒకటి నార్మల్ వాల్యూ సడన్గా వాల్యూ పెరిగింది అంటే దానికి అక్యూట్ రీజన్స్ ఉండొచ్చు, క్రానిక్ లాంగ్ స్టాండింగ్ రీజన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఐడెంటిఫై చేయాలి, దానికి కారణం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడే జరిగిన రీసెంట్ ఇన్సల్ట్ వల్ల క్రియాటిన్ పెరుగుతుంది అంటే మనం డీల్ చేయొచ్చు. బట్ ఈ పేషెంట్కి డయాబెటీస్ వల్లనో, బ్లడ్ ప్రెషర్ వల్లనో, ఇంకేదన్నా కిడ్నీలో ఒక అంతర్గత కారణాల వల్ల, గ్లామెరులర్ డిసీజెస్ అంటాం, వాటి వల్లనో, ఏదైనా ప్రోటీన్ ఈ బయటికి పోయే వ్యాధుల వల్లనో, దీనివల్ల కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళలో మనము ఎలా ట్రీట్ చేయాలి, వీళ్ళ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఎంతకాలం కాపాడొచ్చు వాళ్ళని. అండ్ ఒకవేళ కనుక చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్కి వీళ్ళని ఎప్పుడు పరిగణించాలి అని కనుక్కోవడం ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మనకు ఒక బేసిక్ పారామీటర్ క్రియాటిన్. అది మన కిడ్నీల పనితీరని చెప్పి ఒక బ్లడ్ పారామీటర్. సో వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, అంటే మనకి ఇప్పుడు సెరం క్రియాటిన్ తగ్గిందని ఏ విధంగా తెలుస్తుంది? మన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? మేడం, బేసికల్లీ కిడ్నీ డిసీజెస్ చాలా సైలెంట్గా ఉంటాయి. ఓకే, 30 ఏళ్ళ యంగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అప్పటిదాకా డైలీ 14 గంటలు 12 గంటలు పని చేసుకుంటూ, వీకెండ్స్ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ సడన్గా ఒకరోజు వామిటింగ్తో హాస్పిటల్కి వస్తాడు. వామిటింగ్ వచ్చినప్పుడు మనము టెస్ట్ చేస్తే క్రియాటిన్ 8 or 9 తెలుస్తుంది. 8 or 9 క్రియాటిన్ అంటే విచ్ ఇస్ 10 times ద నార్మల్ వాల్యూ, ఆల్మోస్ట్ 9 to 10 times నార్మల్ వాల్యూ. అప్పటిదాకా శరీరంలో సడన్గా క్రియాటిన్ 1 నుంచి 10 అయితే వెళ్ళదు కదా. చాలా కాలంగా ఈయన క్రియాటిన్ పెరుగుతూ అక్కడ దాకా వచ్చింది, అప్పటిదాకా ఆయన తెలియలేదు. ఇది చాలా కామన్ సినారియో మాకు. అట్ ది సేమ్ టైం ఒక 32 ఏళ్ల స్త్రీ, 2 పిల్లల తల్లి, ఇంట్లో పనులు చేసుకుంటుంది. తనకి ఎందుకు అనీజీనెస్గా అనిపించి, నడుము నొప్పి అనిపించి వెళ్ళి స్కాన్, ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించింది. స్కాన్లో 2 కిడ్నీలు చిన్నగా ఉన్నాయి. నార్మల్ కిడ్నీ సైజ్ 9 to 9.5 centimeters ఉంటుంది. 2 కిడ్నీలు చిన్నగా ఉన్నాయి, 7 centimeters, 6.5 centimeters ఉన్నాయి. అండ్ క్రియాటిన్ వాల్యూ 11 అంటారు. అప్పటిదాకా వాళ్ళ సిమ్టమ్స్ కూడా ఉండవు. సో బేసికల్లీ కిడ్నీ సిమ్టమ్స్ చాలా వరకు, రాళ్ళు కానివ్వండి, కిడ్నీలు పాడైపోతున్న సందర్భం కానివ్వండి, చాలా సైలెంట్గా ఉంటాయి. ఎందుకో కానీ మనం టెస్ట్ చేస్తే కానీ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉన్న విషయం మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. సో వీటిని ఐడెంటిఫై చేయడం కొద్ది కష్టమే.
ఈ సినారియో మనకు ఆల్మోస్ట్ 60-70% పేషెంట్స్లో కనబడుతుంది. పెద్ద పెద్ద కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి క్యూస్ ఏమి ఉండవా డాక్టర్ గారు? తక్కువ మందిలో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, పేషెంట్ కనుక చాలా దీర్ఘకాలికంగా కిడ్నీలు మెల్లగా దెబ్బతింటున్నాయి. కొంతమందిలో మొహం ఉబ్బడం, పొద్దున్న లేవగానే మొహం ఉబ్బిపోవడం, కాళ్ళు ఉబ్బడం, పొట్ట లావు అయిపోవడం, కొద్ది నడవగానే ఆయాసం రావడం, ఇవన్నీ కనపడుతుంటాయి. కొంతమందికి ఏడీపీకేడీ అంటాం, అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వాళ్ళు ఏమవుతుందంటే కిడ్నీల్లో చాలా చాలా బబుల్స్ తయారవుతాయి, అంటే నీటి బుడగలు తయారవుతుంటాయి. లైక్ పీసీఓఎస్. ఎగ్జాక్ట్లీ పీసీఓఎస్ అనేది చాలా చిన్న విషయం, అది కేవలం లైఫ్ స్టైల్ వల్ల దెబ్బ వచ్చే ప్రమాదం. పీరియడ్స్ అడిట్గా ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ డెత్ సినారియో హియర్. వీళ్ళు పుట్టుకతోనే సమస్యతో పుడతారు. మెల్లమెల్ల కిడ్నీలు బాగా పెద్దగా అయిపోవడం, కడుపు భారంగా అనిపించడం, పొట్ట ఉబ్బిపోవడం, దాంతోపాటు కిడ్నీల పనితీరు దెబ్బతిని దానివన్నీ సిమ్టమ్స్ బయటపడడం జరుగుతుంటాయి అనమాట. సో మనకి సిమ్టమ్స్తో కనపడే వాళ్ళు పేషెంట్స్ తక్కువ మంది ఉంటారు, బట్ సిమ్టమ్స్ లేకుండా ఉండే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మనకి. ఓకే, సో డాక్టర్ గారు ఇంకో కాల్ తీసుకోండి. ఎస్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు సోహన్. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్ నాకు స్టోన్స్ ఉన్నాయి సార్, 2 సార్. ఓకే, అయితే అది సైజు 3-4 ఉన్నాయి సార్. 3-4 స్టోన్స్ ఉన్నాయి అంటున్నారా? 3-4 సైజు ఒకటి ఇల్లొకటి అందులో ఒకటి. ఓకే, అయితే నాకు మూత్రం అనేది తట్టుకుంటే ఏం రావట్లేదు, కానీ ఎల్లో బాగా వస్తుంది సార్. ఎల్లో కలర్ యూరిన్ అంటే అది సరిగ్గా వాటర్ తీసుకోకపోవడమే కారణము. బట్ రాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి, వాటి సైజ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆ సైజే 3 సైజు ఉంటుంది సార్, 3 సెంటీమీటర్ సైజ్. 3 సెంటీమీటర్లా? అంటే 3-4 సైజు ఇచ్చేదాన్ని సార్. 3-4 mm, 3-4 సెంటీమీటర్. ఎందుకంటే ఈ మిల్లీమీటర్ స్టోన్స్ పడిపోతాయి, కానీ 3 సెంటీమీటర్ రాళ్ళు పడవు సార్. అవి చాలా పెద్ద రాళ్ళు. 3 mm సార్, 3 mm. 3 mm 4 mm స్టోన్స్ తయారవుతూ ఉంటాయి, పడిపోతాయి అవి. అంటే మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగి నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ చేస్తే కనుక ఈ రాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా ఒక 4 months అవుతుంది సార్ ఇట్లా. ఓకే, అంటే వాటి వల్ల ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా ఏమన్నా? ఇబ్బంది అంటే ఎక్కువసేపు పని చేస్తున్నాడు, బాగా అది మీకు వెన్నుపూస నొప్పో లేకపోతే కండరాల నొప్పో కావచ్చు. ఎందుకంటే 3-4 mm రాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే మీకు ఎలాంటి ఇబ్బంది తెలియదు. బట్ ఇవి మరీ పెద్దగా అవ్వకుండా అక్కడే ఉండిపోయి వాటి కిడ్నీలు ఇన్ఫెక్ట్ చేయకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. అట్ ది సేమ్ టైం కొద్దిగా నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ చేయండి, సరిపోతుంది అది మ్యాక్సిమం. సో డాక్టర్ గారు, ఇప్పుడు రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక కొత్త పద్ధతులు చాలా వస్తున్నాయి. సో దాని గురించి ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం, ఏం లేదమ్మా. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం ఇక్కడ కుడివైపు కింద పొట్ట కింద భాగంలో ఇంత పెద్ద ఘాటు పెట్టి ఒక స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్లో ఉన్న 2 కిడ్నీలని కదపకుండా వాటిని ఏమి చేయకుండా 3వ కిడ్నీ పేషెంట్లో అమరుస్తాం. ఓకే. ట్రాన్స్ప్లాంట్లో మనం పేషెంట్కు పాడైపోయిన కిడ్నీలు మనం ఏమి ముట్టుకోం, వాటిని తీసే సందర్భాలు వేరే ఉంటాయి. చాలా తక్కువ మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో మాత్రం మనం ఆ కిడ్నీని తీసేసి కొత్త కిడ్నీ పెడతాం. సో ట్రాన్స్ప్లాంట్ అంటే తీసేయడం కాదు, జస్ట్ థర్డ్ పాడైపోయిన వాటిని మనం ముట్టుకోం. ఓకే. 90% పేషెంట్స్లో సో కిడ్నీ తీయడం అనేది అవసరం పడదు. సో ఇదే ప్రక్రియను కనుక మనం రోబోట్ సహాయంతో చేస్తే అది రోబోటిక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. సో రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేవి మనకి గత లాప్రోస్కోపీ అయితే చాలా కాలంగా ఉంది. రోబోటిక్ సర్జరీ గత 15-20 ఏళ్ళుగా మనకి అందుబాటులోకి వచ్చాయి. అంటే మన హైదరాబాద్లోకి మాత్రం గత 10-12 ఏళ్ళుగా మనకు వచ్చాయి. మనం వాటిని చాలా విధాలుగా వాడుతున్నాం. ప్రస్తుతానికి చాలా మ్యాక్సిమం యూటిలిటీ వచ్చేసి ఈ రోబోటిక్ సర్జరీస్ది క్యాన్సర్స్లో ఉంది. అంటే ప్రాస్టేటిక్ క్యాన్సర్లో, కిడ్నీ క్యాన్సర్లో, వాటిలో బాగా వాడుతున్నాం. రీకన్స్ట్రక్షన్స్లో వాడుతున్నాం. ఈ మధ్య గత ఒక 5-6 సంవత్సరాలుగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాం. దీని అడ్వాంటేజ్ అలా ఏంటంటే మామూలుగా పెట్టే ఘాటు కంటే కూడా ఒక సగం సైజులోనే ఆ మాత్రం ఘాటులోనే మనం ఆ కిడ్నీని అమర్చే పద్ధతి మొత్తం అది చేయొచ్చు. అండ్ రోబోట్ కానీ వీటి యొక్క మెయిన్ యూటిలిటీ ఏంటంటే ఒకటి విజన్ చాలా బాగుంటుంది. అబ్డమెన్ లోపల సర్జన్స్కి విజన్ చాలా బాగుంటుంది. వాళ్ళు కుట్లు చాలా పద్ధతిగా అంటే చాలా బాగా వేయగలుగుతారు. బట్ వెన్ యూ కంపేర్ రోబోటిక్ సర్జరీ విత్ ఓపెన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ఒకవేళ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్కి ఓపెన్ ట్రాన్స్ప్లాంట్కి మీరు కంపేర్ చేస్తే రిజల్ట్స్లో మార్పు ఏమీ లేదు. అంటే ఓపెన్ సర్జన్స్ ఎంత బాగా చేయగలుగుతారో రోబోటిక్లో అంతే బాగా చేయగలుగుతారు. బట్ ఈ రోబోట్ యొక్క కాస్ట్ ఎక్కువ అవడం వల్ల సో ఓవరాల్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది పేషెంట్ది. అండ్ అన్ని చోట్ల రోబోట్ అవైలబుల్ లేదు. బట్ ఒకవేళ కనుక రోబోట్ సర్జరీ మాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అనుకుంటే కనుక దాని స్పెసిఫిక్ సెంటర్స్ వెళ్ళి చేయించుకోవచ్చు. బట్ రిజల్ట్స్ ఏ మాత్రం కూడా మారవు. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో మనం ఎంత బాగా చేయగలుగుతామో రోబోట్ అదే బాగా చేయగలుగుతాం. ఓకే. సో అది కేవలం కొద్ది కాస్మెటిక్ అడ్వాంటేజ్ మాత్రం ఉంటుంది, కానీ యాజ్ సచ్ రిజల్ట్స్ పరంగా ఓవరాల్ అవుట్కమ్ పరంగా మాత్రం మన తేడా ఏమీ ఉండదు మనకి. సో డాక్టర్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కిడ్నీస్ అనేవి 2
నార్మల్ సైజ్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? పుట్టినప్పటి నుంచి కొంతమందికి చిన్నగా ఉంటూ ఉంటాయి, దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా? దాని గురించి ప్రేక్షకులు. ఇప్పుడు కిడ్నీ సైజుని బట్టి దాని పనితీరు ఉండడం అనేది చాలా సహజం, అది మామూలు. అది నార్మల్ కిడ్నీ సైజు 9 to 9.5 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. చిన్న కిడ్నీ మనం ఎప్పుడు అంటామంటే లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ కంటే కనుక దాని సైజు ఉంటే, 8 సెంటీమీటర్ల కంటే తక్కువ సైజు ఉంటే కనుక దానికి ఆ కిడ్నీ యొక్క పనితీరు తక్కువ ఉంటుంది. సో కిడ్నీ సైజుని బట్టి మనం రోగాన్ని చెప్పడం కష్టం, కానీ యూజువల్గా ఒక రఫ్ ఎస్టిమేట్ ఇది. చిన్న కిడ్నీ అంటే అది తక్కువ పనిచేసే కిడ్నీ అని చెప్పి. ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి? దాని మనం చిన్న కిడ్నీని మనం అవకాశం కూడా ఉందా డాక్టర్ గారు? పని చేసే మెల్లమెల్లగా ఒకేసారికి కిడ్నీలు పనిచేయడం అయిపోవు, దాన్ని మనం అక్యూట్ ఫెయిల్యూర్ అంటాం. దాంట్లో ఏ స్టోన్స్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు షట్ డౌన్ లోకి వెళ్తాయి. మళ్ళీ ప్రాపర్ గా రీజన్ మనం ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ దాని పని రీఎస్టాబ్లిష్ అయిపోతుంది. లాంగ్ స్టాండింగ్ గా పని దెబ్బతినే కిడ్నీల్లో మాత్రం ఒకేసారి దాని పని అయిపోదు. మెల్లమెల్ల తగ్గుతూ చివరి కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి కారణాలు ఏంటి? ఒకటి, కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే వ్యవస్థ, దాంట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏమైనా అడ్డుకుంటుందా? ఓకే, వాటి వల్ల ఏమవుతుంది, లాంగ్ స్టాండింగ్గా యూరిన్ సరిగ్గా కిందికి రాక ఫస్ట్ కిడ్నీలు ఉబ్బుతాయి, ఉబ్బిన కిడ్నీలు మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతాయి. ఓకే, అట్ ది సేమ్ టైం కొంతమందిలో పుట్టుకతోనే కిడ్నీలోని కొన్ని అంతర్గత కారణాల వల్ల కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోతూ ఉంటాయి. హెరిడేటరీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది 100%. హెరిడేటరీకి కూడా కిడ్నీలోని గ్లామర్ల డిజీజెస్ అవి ఇవి కొన్ని వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కొంతమందికి మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి. ఓకే, ఆ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా హెరిడేటరీగా వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ అన్కంట్రోల్ డయాబెటిక్స్లో కూడా పోను వాళ్ళ కనుక షుగర్స్ కంట్రోల్లో లేకపోతే కనుక HbA1c ఎప్పటికి 10 ఉంది, 11 ఉంది, అలా ఉంటుంది. ఫాస్టింగ్ షుగర్స్ ఎప్పటి 250-300 ఉన్నాయి. వీళ్ళలో కూడా చాలా త్వరగా మనకి కిడ్నీల పనితీరు తగ్గిపోవచ్చు. సో కిడ్నీ సైజుని బట్టి మనం దాని పని యొక్క అంచనా వేయొచ్చు, కానీ ఏ కారణం వల్ల కిడ్నీ చిన్నగా అయిపోయిందని చెప్పడం కష్టం. బట్ ఈవెన్చువల్లీ ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి కిడ్నీ సైజు కనుక బాగానే ఉంటే, బట్ దాని పని తక్కువగా ఉందంటే బయాప్సీ చేసి దాని యొక్క ప్రాబ్లం కనుక్కొని మనం దాని డైరెక్టెడ్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ చిన్నగా ఉంటే కనుక ప్రాబ్లం ఏంటంటే చిన్న కిడ్నీస్లో బయాప్సీ చేయడానికి చాలా కష్టం. బయాప్సీ చేస్తే వాళ్ళ బ్లడ్ వెజల్స్ అవన్నీ ఇంజురీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ష్రంకన్ కిడ్నీస్లో 6 సెంటీమీటర్స్ 6.5 సెంటీమీటర్స్ కిడ్నీస్ కనుక బయటపడితే ఒక యంగ్ పేషెంట్లో, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్లో వాళ్ళు మనం బయాప్సీ చేయం. సో కిడ్నీ సైజుని బట్టి కూడా మనం ఒక అంచనా వేయచ్చు, బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటని మాత్రం కనుక్కోవాలంటే ఫస్ట్ బయాప్సీ చేయాలి. అట్ ది సేమ్ టైం వేరే టెస్ట్ చేసి మనం కనుక్కోవచ్చు. ఓకే, డయాబెటీస్ లేకపోతే బీపీ ఈ రెండు లాంగ్ స్టాండింగ్ అంటే చాలా కాలం 10-15 ఇయర్స్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోలేరు. ఐ మీన్ 10-15 ఇయర్స్ తర్వాత కంట్రోల్లో ఉండవు, అందుకని ట్రాన్స్ప్లాంట్స్ అనేవి అవసరం అవుతాయి, కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి అని విన్నాను. అంటే ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుందని విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం డాక్టర్ గారు? పూర్తిగా వాస్తవం కాదమ్మా ఇది. ఇప్పుడు చాలా మంది 30-35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వేరే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కిడ్నీలు దెబ్బతింటాయన్న గ్యారంటీ లేదు. ఓకే, అట్ ది సేమ్ టైం ఒక 10-15 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఈ రోగం ఉంటే ఇక అది కంట్రోల్లో ఉండదు అన్నది కూడా ఒక అపోహే. ఓకే, వీటన్నిటికీ మనం షార్ట్గా అవుతుందని చెప్పలేము. బట్ ఖచ్చితంగా అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్లో, హైపర్టెన్సివ్స్లో కిడ్నీ రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా వస్తున్న గ్యారంటీ మాత్రం లేదు. ఓకే, సో డాక్టర్ గారు మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం అంటే ఐ మీన్ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు మిగతా ఇతర అంశాలు లైక్ హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్ ఉంటుంటారు, ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, హెపటైటిస్ ఉన్న వాళ్ళు ఉంటుంటారు. సో వాళ్ళు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? వాళ్ళకి కూడా ఎవరికైనా చేయొచ్చు. ఇన్ఫాక్ట్ HIV పేషెంట్స్కి, హెపటైటిస్ B పాజిటివ్ పేషెంట్స్కి అండ్ క్రానిక్గా హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కూడా మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం వాళ్ళు మేము అనస్థీషియా రిలేటెడ్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాటిలో నెఫ్రాలజిస్ట్ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కనుక ప్రాపర్గా చేయగలిగితే వీళ్ళకున్న కొన్ని హార్ట్ డిసీజ్ కూడా రివర్స్ అవుతాయి. కిడ్నీలు దెబ్బతినడం వల్ల ట్రాన్స్ప్లాంట్ అవసరం పడ్డ పేషెంట్స్ కొంతమందిలో హార్ట్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. అలాంటి పేషెంట్స్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే కనుక వాళ్ళ సక్సెస్ కనుక బాగుంటే వీళ్ళ కిడ్నీ డిసీజ్ రివర్స్ అవుతుంది, హార్ట్ డిసీజ్ కూడా రివర్స్ అవుతుంది. సో టెక్నికల్గా చూస్తే ట్రాన్స్ప్లాంట్ విషయంలో మా రోలు సర్జికల్గానే ఉంటుంది, మాకు పెద్ద మార్పు ఉండదు. బట్ ఇలాంటి పేషెంట్స్ని అనెస్థీషియా మేనేజ్మెంట్, నెఫ్రాలజిస్ట్ యొక్క మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఏ విధంగా రెడీ అవ్వాలి ఒక పేషెంట్, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా స్టార్ట్ అవుతుంది? అక్కడ మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్, ఇంకోటి క్యాడవరిక్ ట్రాన్స్ప్లాంట్. క్యాడవరిక్ ట్రాన్స్ప్లాంట్ అనేది అప్పటికప్పుడు పేషెంట్ మనం జీవన్ దాన్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎన్రోల్ చేసి ఒక వెయిటింగ్ లిస్ట్లో పెడతాము. వాళ్ళకి అప్పటికప్పుడు కాల్ వెళ్తుంది, ఏమ్మా ఇలా ఒక క్యాడవరిక్ బ్రెయిన్ డెడ్ పేషెంట్ రెడీగా ఉన్నారు, ఆర్గన్ డొనేషన్ రెడీగా ఉన్నారు,
మీ బ్లడ్ గ్రూప్తో వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. సో మీరు రెడీగా ఉన్నారా, మీ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్లో మీ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటాం. 95% పేషెంట్స్ ఎక్కడున్నా వచ్చేస్తారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉంటూ పోతారు కూడా. ఓకే, సో అది చాలా దురదృష్టమైన సిచ్యువేషన్ అది. బట్ 95% పేషెంట్స్ వచ్చేస్తారు. చాలా తక్కువ మంది పేషెంట్స్ ఏదో సందర్భం వల్ల రాలేకపోతారు. అప్పుడు మేము వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ పేషెంట్ పిలుస్తాం అనమాట. బట్ ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని పిలుస్తాము. దాని తగ్గట్టు క్రాస్ మ్యాచ్ అది చేసి అప్పటికప్పుడు మేము చేసేస్తాం. లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్కి వస్తే కనుక ఇక్కడ లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ వాళ్ళు ఒక ఇమీడియట్ రిలేటివ్ అయి ఉండాలి. సో వాళ్ళ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇదంతా మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేషెంట్ రిలేషన్షిప్ నిజంగా చెప్తున్నట్టుగా ఈ అమ్మాయి భార్యనా, ఇది వీళ్ళ తమ్ముడైనా, ఆధార్ కార్డ్ చెక్ చేయడం, పోలీస్ వెరిఫికేషన్ చేయడం చేస్తారనమాట. ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంట్స్లో ఎప్పుడు కూడా మానిటరీ ఎక్స్చేంజ్ అవ్వకూడదు. దట్స్ ద రూల్. సో మానవతా దృక్పథంతో వీళ్ళు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ కోసం ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అది కాకుండా డోనర్కి రెసిపియంట్కి సెపరేట్గా క్లినికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, రెసిపియంట్కి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఇంకేమేమి ఉన్నాయి. రెసిపియంట్ అంటే ఎవరైతే కిడ్నీ తీసుకుంటున్నారు గ్రహీత, ఓకే, వాళ్ళకి ఇతర ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్లు అయ్యాయా, ఎందుకంటే వాళ్ళకి కనుక పొట్ట మీద ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్లు అయితే దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసుకోవాలి మా సర్జరీని. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ చాలామంది పేషెంట్స్ డయాలసిస్కి వెళ్ళే ముందు ఒకనొక టైంలో ఎమర్జెన్సీలో డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సో ఎమర్జెన్సీ డయాలసిస్కి వాళ్ళకి ఈ జుగులర్ వెయిన్ కానీ వాడిని మనం క్యాన్యులేట్ చేస్తాం. ఇండియాలో మాత్రం మ్యాక్సిమం అందరూ జుగులర్ వెయిన్నే క్యాన్యులేట్ చేస్తారు. బట్ వేరే దేశాల్లో చాలా పెరిఫరీలో ఏం చేస్తారంటే కాళ్ళలో ఉన్న వెయిన్స్కి వాళ్ళు క్యాన్లో పెడతారు. కాళ్ళలో ఉన్న వెయిన్స్కి క్యాన్లో పెడితే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వచ్చే వెయిన్స్ దగ్గరే మేము ఆ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ఆపరేషన్ చేస్తాం. దాంట్లో రక్తం గడ్డలు తయారైపోవడం, ఆ వెయిన్స్ పాడైపోవడం జరుగుతాయి అనమాట. సో సర్జరీకి అనుకూలంగానే ఉన్నాయా లేదా వాళ్ళ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ, సిరలు ధమనులు అంటాం, అవి ఎలా ఉన్నాయి. అండ్ పేషెంట్కి ఇంతకుముందు ఏమైనా యూరినరీ సమస్యలు ఉన్నాయా, ఎందుకంటే యూరిన్ పోసే వ్యవస్థ బ్లాడర్ నుంచి బయటకు గనక ఆ వ్యవస్థ కనుక పాడైతే మనం కొత్త ట్రాన్స్ప్లాంట్ చేసిన వేస్టే. ఎందుకంటే ఈ కిడ్నీ పాడైపోతుంది, ఇది చాలా ప్రెషస్ కిడ్నీ ఇది. సో వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. సో ఈ పేషెంట్కి యూరిన్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, వాటి మనం కరెక్ట్ చేయొచ్చా, వాటి మనం రివర్స్ చేయగలమా అది చూడాలి. ఇంకోటి నేను చెప్పినట్టుగా 95% పేషెంట్స్ని కిడ్నీస్ ముట్టుకోం, పాడైపోయిన కిడ్నీస్ ముట్టుకోం. ఒక 5 to 10% పేషెంట్స్లో మాత్రం కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు పాత కిడ్నీలు తీయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక కిడ్నీ తీయచ్చు, 2 కిడ్నీలు తీసేయచ్చు. ఓకే, సో అలాంటి అవసరం ఏమన్నా ఉందా అంటే ఈ పేషెంట్కి ఏమైనా పెద్ద పెద్ద రాళ్లే ఉన్నాయా కిడ్నీలో, ఆర్ ఈ పేషెంట్ ఒక కిడ్నీస్లోకి యూరిన్ పైకి రిఫ్లెక్స్ అవుతుందా, ఆ రిఫ్లెక్స్ అవుతున్న కిడ్నీస్ యూరిన్ వల్ల ఈ పేషెంట్కి చీటికి మాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, ఇలాంటి వాటి ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ రెసిపియంట్ ఎవాల్యుయేషన్ ఒకలా జరుగుతుంది. డోనర్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఈ డోనర్ యొక్క 2 కిడ్నీలు బాగున్నాయా లేదా, 2 కిడ్నీల ఫంక్షన్ ఎంత, ఒక డిటిపిఏ రీనోగ్రామ్ నోట్ చేయిస్తాం. అంటే కిడ్నీల ఫంక్షన్ ఎంత ఉంది, ఏ కిడ్నీ బెటర్ ఫంక్షన్ చేస్తుంది. అంటే సుమారుగా రఫ్గా ఏంటంటే 2 కిడ్నీలు 50-50% పనిచేస్తాయి. ఆర్ 45-55 అనుకోండి, 48-52 అనుకోండి. ఏదైతే బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ ఉంటుందో అది డోనర్కే వదిలేసి కొద్దిగా తక్కువ ఫంక్షన్ చేస్తున్న కిడ్నీ రెసిపియంట్కి ఇస్తాం. డోనర్కి ఎప్పుడైనా సరే బెటర్ కిడ్నీ ఉండాలి. అండ్ ఏదైనా రాయి ఉంది పేషెంట్కి, చిన్న ఒక 4 mm 5 mm రాయి ఉంది కిడ్నీలో, ఆ కిడ్నీని తీసి ఆ రాయి తీసేసి ఈ కిడ్నీ మేము పేషెంట్కి అమరుస్తాం. రాయి ఉన్న కిడ్నీని మనం డోనర్కి వదిలేయం. అట్ ది సేమ్ టైం ఆ డోనర్ యొక్క కిడ్నీకి ఎన్ని ఆర్టరీస్ ఉన్నాయి, ఎన్ని వెయిన్స్ ఉన్నాయి, తన యూరినరీ సిస్టమ్ బాగానే ఉందా లేదా అవన్నీ కనుక్కోవడం, సిటీ స్కాన్స్ అవన్నీ చేస్తాం. అండ్ వీళ్ళు ఈ కామన్గా రెసిపియన్కి డోనర్కి యూజువల్గా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్టేషను, ఆడవాళ్ళైతే గైనకాలజిస్ట్ కన్సల్టేషను, డెంటల్ కన్సల్టేషను, సైకాట్రిక్ కన్సల్టేషను, ఇవన్నీ తీసుకొని వెన్ దీస్ పేషెంట్స్ ఆర్ డీమ్డ్ దట్ దే ఆర్ ఫిట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవుతాం. సో ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్ 1-2 రోజుల్లో అయిపోయేది కాదు, అది కనీసం ఒక 1 month వరకు పట్టే వ్యవహారం. సో ఇవన్నీ తీసుకున్నాక జాగ్రత్తగా, అల్టిమేట్లీ మా ఉద్దేశం ఏంటి, చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, డోనర్ కూడా బాగుండాలి. ఎందుకంటే డోనర్ ఈజ్ నాట్ అ పేషెంట్ హియర్. డోనర్ మానవతా దృక్పథంతో కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో వాళ్ళు మాకు ఈక్వల్లీ ఆర్ ఇన్ఫాక్ట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రెసిపియంట్. అది కరెక్ట్ డాక్టర్. రెసిపియంట్ అండ్ అట్లానే డోనర్కి కూడా ఇద్దరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎటువంటి అసలు అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, లైక్ వాళ్ళు మందులు వాడుతూ ఉండాలా జీవితాంతం ఎవరు రెసిపియంట్స్, డోనర్స్కి ఎటువంటి లైక్ జాగ్రత్తలు చెప్తారు మీరు? యూజువల్గా డోనర్ సర్జరీ ఈజ్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఎందుకంటే ఈ డోనర్కి ఎలాంటి రోగాలు ఇంతకుముందే లేవు కాబట్టి, నార్మల్ కిడ్నీ తీస్తున్నాం కాబట్టి వీళ్ళ సర్జరీ యూజువల్గా బాగానే అయిపోతుంది. చాలా సేఫ్గా చేస్తాం కూడా, జాగ్రత్తగా కూడా చేస్తాం కూడా. అండ్ జాగ్రత్తగా అయిపోతుంది, 1.5-2 hours అయిపోతుంది అది. అండ్ వాళ్ళ రికవరీ చాలా బాగుంటుంది. 1-2 రోజుల్లో మ్యాక్సిమం 3 days ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళు.
అండ్ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఆహారపు అలవాట్లో కానీ వాళ్ళ దినచర్యలో కానీ ఎలాంటి మార్పులు ఉండవు. సర్జికల్గా మనం ఘాటు పెట్టి కిడ్నీ బయట తీస్తాం కాబట్టి ఆ కుట్లు మాండడం కోసం, ఆ గాయం మాండడం కోసం కొంత టైం పడుతుంది. కానీ యాజ్ సచ్ డోనర్ విషయంలో మాకు పెద్ద ప్రికాషన్స్ లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవచ్చు. రెసిపియంట్ విషయానికి వస్తే ఈ రెసిపియంట్ బాడీలోకి మనం బయట నుంచి ఒక కిడ్నీ తీసుకొచ్చి అమరుస్తున్నాం. సో వీళ్ళ శరీరము ఈ కిడ్నీని ఒక ఫారెన్ బాడీగా పరిగణించి రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ రిజెక్షన్ని ఆపడం కోసం ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ ఇస్తాం. అంటే రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్ ఇస్తాం. అవి లైఫ్ లాంగ్ ఇస్తాం. ఎస్, వాటి ఇనీషియల్గా వాటి డోసేజ్ ఎక్కువ ఉంటుంది. పోను వీళ్ళ కిడ్నీ కనుక బాగా పనిచేస్తే, కిడ్నీ కనుక బాగా యాక్సెప్ట్ అయిపోయి ఉంటే కనుక మనం ఒక మినిమం డోస్ మీద ఆ పేషెంట్ పెట్టేసి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మనం ఏవైతే కోవిడ్ టైంలో జాగ్రత్తలు పాటించామో, మొహానికి మాస్క్ వేసుకోవడం, గుంపుల్లో తిరగకపోవడం, చేతులు కడుక్కోవడం, ఈ జాగ్రత్తలు మొత్తం రెసిపియంట్స్ చాలా కాలం పాటించాలి. ఇమ్యూనిటీ బాగా ఉండడం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎక్స్పోజ్ చేయకూడదు గుంపుల్లోకి. వీళ్ళ తీర్థయాత్రలు చేయడాలు, స్నానాలు చేయడాలు, ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే తినాలి అని చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఆల్రెడీ సప్రెస్ అయిన ఇమ్యూనిటీ వల్ల చిన్న రోగాలు ఫ్లేరప్ అయిపోతాయి. ఇప్పుడు మనకి మామూలుగా ఈ డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల తుమ్ములు దగ్గులు వస్తూనే ఉంటాయి. అవి మనం అక్కడతో ఆగిపోతాయి, ఎందుకంటే మన బాడీ ఫైట్ చేస్తుంది. వీళ్ళ బాడీ ఫైట్ చేయలేదు, టాబ్లెట్ ఇస్తాం కాబట్టి, మనం వాళ్ళకి ఆ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి. వీళ్ళలో చిన్న తుమ్ములు దగ్గులు, పెద్ద లంగ్ ఇన్ఫెక్షన్స్ అయిపోవచ్చు. ఈజీగా టీబీ వచ్చేయచ్చు. టీబీ బ్రెయిన్లో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రావచ్చు. సో వీళ్ళ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంటి ఫుడ్ తినాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా మార్చుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఎలాగో మానేయాలి. ఓకే, నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే తింటారో, ఏవైతే చేస్తారో ఆ పనులన్నీ చేసుకోవచ్చు వీళ్ళు. ఇన్ఫాక్ట్ చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, బయటకు వెళ్తుంది వాళ్ళు ప్రొఫెషనల్గా మళ్ళీ ఫ్లరిష్ అవుతారు కూడా. ఓకే, సో ఫాలో అప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెఫ్రాలజిస్ట్ ఫాలో అప్, యూరాలజిస్ట్ ఫాలో అప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మెడికేషన్స్ యొక్క డోసేజ్ని నెఫ్రాలజిస్ట్ యొక్క అబ్జర్వేషన్లో వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో అట్లానే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలకి చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి పెద్దవాళ్ళకి చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మీ దగ్గర మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు రోజు. సో ఏ విధంగా జరుగుతుంటుంది? లైక్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పిల్లల్లో చేయాలి అంటే ఆలోచించడం జరుగుతుందా, లేకపోతే మామూలుగా చేస్తారా డాక్టర్ గారు? టెక్నికల్గా చాలా డిఫికల్ట్ విషయం ఇది, డిఫరెంట్ కూడా. ఎందుకంటే ఒక అడల్ట్ కిడ్నీ సైజ్ 9.5 సెంటీమీటర్స్ ఉంటే పిల్లోడి కిడ్నీ 6.5 సెంటీమీటర్లు ఉంటుంది. సో వాడి శరీరంలో పట్టే సైజు కూడా, సైజుని బట్టి పట్టే కిడ్నీస్ కూడా చిన్నగా ఉంటుంది. సో చిన్న పిల్లల్లో ట్రాన్స్ప్లాంట్ జరగడం కొద్దిగా అరుదు. ఎందుకంటే చిన్నపిల్లలకి అంత పెద్ద కిడ్నీ మేము లోపల ఫిట్ చేయలేకపోవచ్చు. అండ్ యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళకు ఉండే రీజన్స్ చాలా వేరుగా ఉంటాయి. చిన్నపిల్లల్లో కిడ్నీలు పాడైపోవడానికి మూత్ర వ్యవస్థ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అంటే బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి వెళ్ళిపోయే వ్యవస్థ దెబ్బతినడం, బ్లాడరే పాడైపోవడం, ఆ బ్లాడర్ నుంచి యూరిన్ పైకి రిఫ్లెక్స్ అవ్వడం, ఆర్ కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్ ఆ కిడ్నీ యొక్క జంక్షన్ బ్లాక్ అయిపోవడం, ఇలాంటి ఇన్బార్న్ ఎర్రర్స్ వల్ల, అంటే ఇన్బార్న్ కంజనటల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళలో రీజన్స్ వేరుగా ఉంటాయి. సో మనం ఆ రీజన్స్ని అడ్రస్ చేసి మనం ట్రాన్స్ప్లాంట్ ప్రిపేర్ చేయాలి పేషెంట్స్ని. అట్ ది సేమ్ టైం కొంతమంది చిన్న పిల్లల్లో చాలా పెద్ద రాళ్ళు తయారవుతాయి మెటబాలిక్గా. అంటే 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ రాళ్ళు పిల్లలు కూడా చూస్తుంటాం. అలాంటి పిల్లలు చాలా త్వరగా వాళ్ళు సీకేడీకి గురవుతారు. సో వాళ్ళకి మనం ప్రాపర్ టైంకి ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో టెక్నికల్గా ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు నా సైజ్ వాళ్ళకి మనం స్పేస్ క్రియేట్ చేస్తే ఇంకో అడల్ట్ కిడ్నీ సైజ్ పట్టేంత స్పేస్ మనం క్రియేట్ చేయొచ్చు. పిల్లల్లో అంత స్పేస్ ఉండదు. సో మీరు అడల్ట్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయలేరు, అంత పెద్ద కిడ్నీ తీసుకోలేరు, వాడి శరీరంలో పట్టదు. సో వీడికి మనం లైవ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇంకో చిన్న పిల్లడి దగ్గర నుంచి తీయాలి, బట్ అది కుదరని పని అది. సో పిల్లల్లో కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్, అది కూడా పీడియాట్రిక్ కెడావర్స్ దొరకడం కష్టం. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ పిల్లలు చాలా అంటే ఈ ఇన్బార్న్ ఎర్రర్స్ వల్ల, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల యూజువల్గా చాలా వీక్గా ఉంటారు వాళ్ళు. ఓకే, చాలా వీక్గా ఉంటారు. అంటే ద ట్రాన్స్ప్లాంట్ ఇన్సిడెన్స్ ఇస్ నాట్ సో లో, బట్ వెన్ కంపేర్ టు అడల్ట్స్ వీళ్ళు జరిగే అవకాశం తక్కువ. బట్ టెక్నికల్గా మా ఛాలెంజెస్ మాకు ఉంటాయి పిల్లలు అయితే. ఓకే డాక్టర్ గారు, మళ్ళీ అంటే ముందు డోనర్స్ అనేవాళ్ళు ఇది వరకు తక్కువ ఉండేవారా, ఇప్పుడు పెరిగారా? మీరు చూసినంత వరకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాళ్ళు పెరిగారా? అసలు అదంతా ఏ విధంగా ఉంది ఇప్పుడు సినారియో? పాపులేషన్ పెరుగుతోంది, సీకేడీ ఇన్సిడెన్స్ పెరుగుతోంది, డోనర్స్ పెరిగినప్పటికీ డిమాండ్ అలాగే ఉంది. అంటే డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు, ఆర్గన్ యొక్క అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ మధ్య అవేర్నెస్ పెరగడం వల్ల సీకేడీ ప్రాబ్లంతో అంటే డాక్టర్ దగ్గరికి వచ్చే వాళ్ళ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుంది. ఓకే, ఎస్, నెంబర్స్ పెరిగాయి, డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ యొక్క నెంబర్స్ పెరిగాయి, సెంటర్స్ పెరిగాయి.
సర్జన్స్ ఇంతమంది కంటే ఎక్కువ మంది ఉన్నారు, ఒకప్పటికంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి, బట్ ప్రపోర్షనేట్గా ప్రాబ్లం కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా ఒక మాట చెప్పాలంటే కనుక డిమాండ్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆర్గన్ చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది. అంటే ఒక 100 మందికి ట్రాన్స్ప్లాంట్ నాకు కరెక్ట్ గణాంకాలు తెలియదు కానీ సుమారుగా చెప్తే కనుక ఒక 100 మందికి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే ఒక 10-15 మంది ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కిడ్నీ లేకపోతే ఇతరత్ర కణాల వల్ల వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటూ డయాలసిస్ చేయించుకుంటూ ఇతరత్ర ప్రాబ్లమ్స్ గురవుతూ ప్రాణం పోతున్న వాళ్ళు ఉన్నారు. అదే కాలంగా చాలా కాలం డయాలసిస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది డొనేషన్కి ముందుకి రావటం లేదు. అది కూడా జరుగుతోంది. ఈ మధ్య ఐసీయూ కేర్ పెరగడం వల్ల పెరిఫరీస్లో కూడా మంచి ఐసీయూ కేర్ ఎక్కువ అవడం వల్ల అవైలబిలిటీ ఉండడం వల్ల ఆర్గన్ డొనేషన్ కూడా పెరిగింది. బట్ ఇన్సిడెన్స్ ఎంత పెరుగుతుందంటే అసలు ఇది ఏమాత్రం సరిపోవట్లే. ఎంత అవైలబిలిటీలో ఉన్నా, ఎంత మానవత దృక్పథంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు వచ్చి సరే మా అబ్బాయి యొక్క ఆర్గన్ డొనేట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ సప్లై ఆ డిమాండ్ యొక్క దాన్ని మీట్ అవ్వలేకపోతున్నారు. సో ఇప్పటికి కూడా ఎంత ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ పెరిగినా, సెంటర్స్ పెరిగినా, ఐసీయూ కేర్ ఎంత పెరిగినప్పటికీ ద రిక్వైర్మెంట్ ఈస్ స్టిల్ వెరీ హై అండ్ ఇట్స్ నాట్ బీయింగ్ మెట్. దిస్ ఈస్ సాడ్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది నిజంగా ఎప్పుడు క్యూస్ అనేవి మనకి సిగ్నల్స్ అనేవి తెలియవు. నిజంగా 70% పేషెంట్స్ లో అసలు ప్రాబ్లం ఉన్న విషయం ఏమీ తెలియదు, వాళ్ళకే తెలియదు. యంగ్ అండ్ హెల్తీ పేషెంట్స్ దే కమ్ విత్ వన్ ప్రాబ్లం, వాళ్ళు తెలిసిపోతుంది ఇది సమస్య ఉన్నట్టు. వేరే దాని గురించి వచ్చి దీనికి టెస్ట్ అనేది ఎగ్జాక్ట్లీ. అండ్ చిన్న వామిటింగ్ కోసమో లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయని చెప్పో ఏదో ఒళ్ళు నొప్పులు అని చెప్పో టెస్ట్ చేయించుకుంటే ఇది బయటపడుతుంది. అలాంటి సందర్భాలే ఎక్కువ ఉంటాయి. చిన్న పిల్లల్లో మాత్రం మనకి మూత్ర వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళు చాలా త్వరగా వాళ్ళు వస్తారు, ఐడెంటిఫై అవుతారు. బట్ ది సేమ్ టైం వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయడం టెక్నికల్గా చాలా కష్టం కూడా. ఓకే. సో డాక్టర్ గారు ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి, అదేవిధంగా కిమ్స్ సన్షైన్లో ఏ విధమైన ప్రొసీజర్స్ ఉన్నాయి, రోబోటిక్ ప్రొసీజర్స్ గురించి కూడా తెలియజేశారు మా ప్రేక్షకులకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.